హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం ది వైల్డ్ రోబో అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. ఇది ఒక యానిమేషన్ ఫిల్మ్. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది, బట్ రెంట్కి డిస్నీ ప్లస్ హాట్స్టార్ జియో హాట్స్టార్లో కూడా ఉంది. తెలుగులో అవైలబుల్ ఉందండి. మూవీ చూసాక నాకు అనిపించింది ఇట్స్ నాట్ ఎన్ యానిమేషన్, ఇట్స్ ఎన్ ఎమోషన్ అనిపించింది. నిజంగా నాకైతే మూవీ నచ్చింది. స్టోరీ ఏంటంటే, ఒక రోబో అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఒక ఐలాండ్లో పడిపోతుంది. ఆ రోబో హ్యూమన్కి తగ్గట్లు ప్రోగ్రామింగ్ చేయబడుతుంది. బట్ ఈ ఐలాండ్లో వైల్డ్ యానిమల్స్తో ఎలా అడాప్ట్ అయింది అండ్ తనకి ఐలాండ్లో ఒక చిన్న బాతుపిల్ల దొరుకుతుంది. తర్వాత జరిగే స్టోరీనే ఈ మూవీ. మూవీలో చాలా వరకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫాక్స్ ఉంటుంది. ఫాక్స్ మాట్లాడే ఫ్యాక్ట్స్ అయినా సరే హ్యూమర్గా ఉంటాయి, బట్ నిజాలు మాట్లాడుతుంది. స్టోరీ మొత్తం మెయిన్ ఈ రోబో, గాస్లింగ్ అండ్ ఫాక్స్ చుట్టూ నడుస్తూ ఉంటుంది. అనిమేషన్ అన్నాను కదా అని ఇదేదో చిన్నపిల్లల మూవీ అనుకోద్దండి, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. మూవీలో నాకు నచ్చిన విషయాలు చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపించింది. లైక్ యానిమేషన్ అండ్ విజువల్స్ బాగుంటాయి, ఎమోషన్స్ కూడా బాగుంటాయి. కామెడీ ఫన్తో పాటు మనల్ని ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ చేస్తుంది. బీజిఎం బాగుంటుంది. నాకైతే మూవీ నచ్చింది. మీలో ఎంతమందికి వాల్లీ అనే మూవీ ఇష్టం? సో అలాంటి వాళ్ళ కోసమే ఈ మూవీ. ఆ మూవీ నచ్చిన వాళ్ళకి ఇది కూడా నచ్చుతుంది. సో నెక్స్ట్ టైం మరో మూవీ కంపెనీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.